పెట్టుకుంటే ఏం చేస్తావు? కొడతావా? ఏది కొట్టు కొట్టు. నువ్వు సరోజా, మా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అనసూయదేవి కోడళ్ళం. మాతో పెట్టుకున్నావో అడ్రస్ లేకుండా చేస్తాం. నిజమా? నిజమా ఏంటి? ఎలుగుబట్టి మొహందానా? మేం తలుచుకుంటే అడవి పందిని కొట్టినట్టు కొట్టి చంపేస్తాం. అడ్డగాడిద మొహందానా. ఒసేయ్, పిట్ట మొహం దానా అని నన్ను అన్నందుకే నా మొగుడిని కొట్టి కొట్టి జైలుకి పంపించాను. అట్లాంటిది మీరు నన్ను అడ్డగాడిదా ఎలుకబంటి అని అంటారా? నా చేతుల్లో మీరు అయిపోయారే. ఏంటి అయిపోయేది? ఏం చేస్తావే? ఒసేయ్, మిమ్మల్ని సరోజక్క, మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు నీ జోలికి రావు. అబ్బా, దయచేసి మమ్మల్ని వదిలేయక్క. ఈ బాధ దారికొచ్చింది, మరి తొడగట్టే నీ సంగతేంటే? సారీ సరోజక్క, ఇంకెప్పుడు నీ జోలికి రామక్క. నన్ను కూడా వదిలేయక్క. సర్లే పండి. రేయ్ అంటించరా. ఏయ్ ఆగో. నన్ను ఆగమని చెప్పడానికి నువ్వెవరితివే? నా ఇంటి గోడల మీద గేట్ల మీద నన్ను నడకుండా పాంప్లెట్స్ అంటించడానికి నువ్వెవతివే? రోజా, సరోజా, సింహాచలం సరోజా ఇక్కడ. మధుమతి, అనసూయ కోడలిక్కడ. ఓహో, మీ అక్కలకి ఆల్రెడీ ఇరిగిందమ్మడు. ఇప్పుడు నువ్వు లైన్ లో ఉన్నావా? రేయ్ నువ్వు అంటించరా, ఏం చేస్తుందో చూస్తాను. నేను విరక్కొడతా, ఏం చేస్తావు? నన్ను ఇరగొడతావా? తప్పు చేస్తే నిన్నేంటి, మీ అమ్మని మీ అమ్మమ్మని కూడా మెత్తగా దంచేస్తా. మనతో పెట్టుకుంటే మడత కాజా అయిపోతుంది. నాతో పెట్టుకుంటే తాపేశ్వరం కాజా అయిపోతుంది. ఎక్స్ట్రా లాపి పని చూడు. భలే దొరికింది మధు. బాగా రెచ్చగొట్టి సరోజతో తన్నిద్దాం. మనకు ఎలాగో వాయించింది కాబట్టి మధును కూడా వాయిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ఏ సరోజా, అది అలాగే వాగుతుంది. నీ నూరుకి బెదిరిస్తుంది. నువ్వేం భయపడకు, కుమ్మేయ్. పైకలా వాగుతుంది కానీ పరమ పెరిగేది. నీ ఇష్టం వచ్చినట్టు కుమ్మేయ్ సరోజక్క. ఇన్నావుగా, నీ వీక్నెస్ మొత్తం నీ అక్కలు చెప్పేశారు. ఇక నీ పని ఆవు. డ్రావే నిన్ను.